నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికల సందడి అప్పుడే మొదలైంది. ఈ దఫా అధ్యక్ష పదవికి అభ్యర్థులెవరో దాదాపు తేలిపోయింది. రిపబ్లికన్ పార్టీ తరఫున డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ తరఫున హిల్లరీ క్లింటన్ అధ్యక్ష అభ్యర్థులుగా నిలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ ఇద్దరిలో విజేత ఎవరన్నది నవంబర్ 8న తేలిపోతుంది. 2008 ఎన్నికల్లో తొలి నల్లజాతి అధ్యక్షుడిని ఎన్నుకొని చరిత్ర సృష్టించిన అమెరికన్లు ఈసారి తొలి మహిళా అధ్యక్షురాలను ఎన్నుకొని మరో చరిత్ర సృష్టిస్తారా అని యావత్ ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు చందు సాంబశివరావు గారు, రాజకీయ విశ్లేషకులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సి నరసింహారావు గారు, రాజకీయ సామాజిక విశ్లేషకులు డాక్టర్ త్రిపురనేని హనుమాన్ చౌదరి గారు, ప్రజ్ఞాభారతి అధ్యక్షులు దామోదర ప్రసాద్ గారు, సీనియర్ పాత్రికేయులు, సామాజిక విశ్లేషకులు. సాంబశివరావు గారు, ఈరోజు అమెరికా అధ్యక్ష పదవికి ప్రధాన పార్టీలైనటువంటి రిపబ్లికన్ల తరఫున డొనాల్డ్ ట్రంప్, ఇటు డెమోక్రటిక్ల తరఫున హిల్లరీ క్లింటన్ అధ్యక్ష పదవికి పోటీ పడేటట్టు అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. మరి అమెరికా అధ్యక్ష ప్రక్రియను మీరు ఎట్లా చూస్తారు? వీటిని ప్రైమరీస్ అంటారు. అంటే ఆయా పార్టీలు మా పార్టీ తరఫున ఇదిగో ఈ 5-6 క్యాండిడేట్స్ ఆసక్తి చూపిస్తున్నారు ప్రెసిడెన్షియల్ రేస్లో ఉండడానికి. ఈ 5 మేము దేశానికి ప్రజెంట్ చేస్తున్నాం. ఈ దేశం అంతా ఒప్పుకుంటే ఈ 5 ఒకరిని మా తరఫున క్యాండిడేట్గా మేము ఎన్నుకుంటాం అనే ప్రాసెస్ దాదాపుగా 1-2 సంవత్సరాల నుంచి జరిగే ఈ ప్రైమరీ ప్రాసెస్ అనేది పొలిటికల్లీ చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్. పార్టీనో 10 మంది పెద్దలో కూర్చుని ఇతను మా క్యాండిడేట్ అని చెప్పకుండా ఈ 10 మంది 5 ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో మా పార్టీలో ఈ 5-6 మెంబర్సు ప్రెసిడెన్షియల్ రేస్లో పాల్గొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని వాళ్ళని జనరల్ పబ్లిక్ ముందు పెట్టడం, జనరల్ పబ్లిక్లో డిస్కషన్ జరగడం. అయితే జనరల్ పబ్లిక్ అందరూ వచ్చి ఓట్ వేయకూడదు కాబట్టి ఆ పార్టీకి సంబంధించిన సభ్యులు వివిధ దశల్లో ఓటేస్తూ కౌంటీ స్థాయి నుంచి స్టేట్ స్థాయి నుంచి ఫైనల్గా నేషనల్ కన్వెన్షన్ స్థాయి వరకు ఒక క్యాండిడేట్ని ఎన్నుకోవడం జరుగుద్ది. ఇంకా సగం స్టేట్స్ కూడా పూర్తి కాలేదు కాబట్టి రిపబ్లికన్ పార్టీ తరఫున ట్రంప్ అని కానీ డెమోక్రటిక్ పార్టీ తరఫున హిల్లరీ అని కానీ గ్యారంటీగా చెప్పలేము. బహుశా వాళ్ళకి అవకాశం ఉందని అనిపిస్తుంది. హిస్టరీలో చాలాసార్లు చాలా సర్ప్రైజెస్ జరిగినాయి. హావర్డ్ డీన్ కేసులో ఆయన ఏదో 2004లో ఒక మాట తప్పుగా మాట్లాడినందుకు ఆల్మోస్ట్ విత్డ్రా అయిపోయే పరిస్థితి వచ్చేసింది. కాబట్టి ఏదైనా జరగవచ్చు, ముందుకు పోయే కొద్దీ ఏదైనా జరగవచ్చు. లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇక్కడ ఉన్న క్యాండిడేట్స్లో వీళ్ళిద్దరే కనుక ఫైనల్గా క్యాండిడేట్స్ అయ్యే అవకాశం ఉంటాయి. డెమోక్రట్స్ తరఫున ఒక మంచి క్యాండిడేటు, ఒక రిలయబుల్ క్యాండిడేటు, ట్రస్టెడ్ క్యాండిడేటు, ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేటు హిల్లరీ క్లింటన్ అవుతుంది. ఆమె ఫస్ట్ లేడీ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి డెమోక్రట్స్ మళ్ళీ 3వసారి గెలిచే అవకాశం కూడా ఉంటుందని నాకు అనిపిస్తుంది. నరసింహారావు గారు, ఈరోజు అమెరికాలో ఉన్నటువంటి 2 ప్రధాన పార్టీల అభ్యర్థులను గమనించినట్లయితే అటు ట్రంప్ కానివ్వండి, ఇటు హిల్లరీ క్లింటన్ కానివ్వండి, తమ పార్టీలో ఉన్న ప్రత్యర్థుల్ని ఓడిస్తూ క్రమంగా ప్రధాన అభ్యర్థిగా ఈరోజు వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరి ఈ ఇద్దరి యొక్క అభ్యర్థుల ప్రస్థానాన్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? అమెరికాలో పార్టీలకి ఐడియాలజీస్ ఉన్నాయి, భిన్నమైన ఐడియాలజీస్ ఉన్నాయి, భిన్నమైన విధానాలు ఉన్నాయి. ఈ పార్టీ గెలిస్తే ఈ పని చేస్తా, ఆ పార్టీ గెలిస్తే ఈ పని చేస్తా అన్నది లేనే లేదు. ఐడియాలజీస్ లేవు. 2 పార్టీలు దాదాపు ఒకటే. ఇక వ్యక్తుల యొక్క ప్రెసిడెంట్గా ఎన్నికయ్యే వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం మీదే ఎన్నికలు ఆధారపడి ఉంటాయి. వాళ్ళ ట్రంప్ చెబుతున్నాడు, నేను అధికారానికి వస్తే మెక్సికన్స్ని గెట్టేస్తాను, ఇండియన్స్ని వెనక పంపించేస్తాను, మిగతా వాళ్ళు ఎవరిని రానివ్వను, అసలు ముస్లిమ్స్కి ఎంట్రీ ఇవ్వరని చెబుతున్నాడు. రిపబ్లికన్ పార్టీ చెప్పింది అది చెప్పలా. రిపబ్లికన్ పార్టీ సిద్ధాంతం అది కానే కాదు. ట్రంప్ ఏం చేస్తున్నాడంటే అసలు ఒక వ్యక్తిగా ఎదుగుదల రావాలంటే ఒక ప్రత్యేకమైన విలక్షణత, విశిష్టత ఇది ఉండాలి. లేకపోతే జనం లెక్క చేయరు, ఖాతా చేయరు. ఇతని జీవితంలో అటువంటి విలక్షణత ఏమీ లేదు. అతను పెద్ద బిల్డరు అమెరికాలో. అతను 3 పెళ్ళిళ్ళు చేసుకున్నారు, 7 పిల్లలు ఉన్నారు. అతను పెద్ద రచయిత కాదు, పాత సినిమాల్లో యాడ్ చేశాడు, సినిమాల్లో ఏదో చిన్న వేషాలు వేసాడు. అతని దగ్గర పెద్ద విలక్షణత, విశిష్టత ఏమీ లేదు. అతను అసలు మామూలుగా అమెరికన్ ప్రజలు ఖాతా చేసేవాళ్ళు కాదు. నేను కనుక ఎన్నికైతే మెక్సికన్లు వెనక్కి గెలిచేస్తా, వాళ్ళు దాదాపు ఒక 2 కోట్ల మంది అక్కడ మెక్సికన్లు కానీ మిగతా ఈ విదేశీయులు ఉన్నారు, వాళ్ళందరూ వెనక్కి పంపించేస్తే మనకు ఉద్యోగ అవకాశాలు మెండుగా వస్తాయి, మన బ్రహ్మాండంగా ఉంటుంది, అమెరికా సుసంపన్నం అవుతుంది, కఠినంగా వ్యవహరిస్తా, ముస్లిమ్స్తో కఠినంగా వ్యవహరిస్తా,
ఇట్లాంటి తీవ్రవాదమైన అమెరికన్ సహజ జీవన శైలికి భిన్నంగా, వాళ్ళ ఆలోచన ధోరణికి భిన్నంగా, వాళ్ళ ప్రజాస్వామ్య సంప్రదాయాలకు భిన్నంగా ఇతను మాట్లాడుతున్నాడు. ఈవిడ అందుకు భిన్నమైన వనిత. ఈవిడ మొట్టమొదట క్లింటన్ ప్రెసిడెంట్ అయినప్పుడు ఫస్ట్ లేడీగా వైట్ హౌస్లో ఎంటర్ అయినప్పుడు ఫస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అక్కడ. అంతకుముందే లాలో చాలా ఉన్నత శిఖరాలు అధిరోహించింది. లాయర్గా బ్రహ్మాండంగా సంపాదించింది. మొదటి నుంచి కూడా వివాహానికి ఒక 75లో వివాహం అయితే 75కి ముందే ఆవిడ చిల్డ్రన్స్ మీద అనేక పుస్తకాలు రాసింది. చిల్డ్రన్ మీద అనేక పుస్తకాలు రాస్తాం, చిల్డ్రన్స్ కోసం తోడ్పడటం, వాళ్ళకి చిల్డ్రన్ని ఎలా వాళ్ళ కోసం ప్రత్యేక లాలు రూపొందిస్తాం, ఇవన్నీ కూడా ఆవిడ చేసింది. దానికి సమాజంలో ఆవిడకి ఒక ఖచ్చితమైన భాగం ఉంది ఆవిడకి. క్లింటన్ ఇంకొక ఆమెతో సంబంధం పెట్టుకున్నాడు అన్నప్పుడు ఈమె పడిన బాధ కానీ, ఈవిడ రాసిన పుస్తకాలు కానీ ఇవన్నీ కూడా మన దేశానికి అక్కడ అందరికీ తెలుసు. అందువల్ల ఈవిడ ఒక పరిపూర్ణమైన పరిణితి గల యువతిగా అక్కడ ప్రజలంతా అంగీకరిస్తున్నారు. పైగా మొట్టమొదటిసారిగా ఒక ఉమెన్, ఒక స్త్రీ, 2 మేజర్ పార్టీల్లో ఏదో ఒక పార్టీ తరఫున ఉమెన్ ఒక ప్రెసిడెంట్గా ఎన్నికవుతుంటే, మొన్న ఓబామా ఎలా ఎన్నికయ్యాడో ఒక నల్ల జాతీయుడు, అలాగే ఒక స్త్రీ ఎన్నికవుతూ ఉన్నది అమెరికన్ చరిత్రలోనే మొట్టమొదటిసారి ఎన్నిక కాబోతుంది ఆవిడ. హనుమాన్ చౌదరి గారు, ఈరోజు అమెరికా ప్రపంచంలోనే అతి పురాతనమైనటువంటి ప్రజాస్వామ్యం. మరి ప్రధానంగా 2 పార్టీలే కీలకంగా ఉండేటటువంటి అధ్యక్ష పదవికి జరిగే ఎన్నికల ప్రత్యేకతను, విశిష్టతను మీరు ఎట్లా విశ్లేషిస్తారు? అమెరికా ఇంకా సూపర్ పవరే. ఉదాహరణకి 1999లో పాకిస్తాన్ ముషర్రఫ్, షరీఫ్ వాళ్ళ సైన్యాన్ని భారతదేశం పంపినప్పుడు ఖచ్చితంగా ఎవరికి తప్పు అని తెలుసుకున్న తర్వాత క్లింటన్ కాల్డ్ షరీఫ్, రెడ్ ది రైట్ యాక్ట్, వెనక్కి పోయాడు. చైనా వాళ్ళకి సహాయం ఉన్నప్పటికీ కూడా అమెరికా చెబితే వెళ్ళు అంటే వెనుకపోయాడు అనమాట. అంత ప్రభావం కలిగినటువంటి దేశం అమెరికా. అందుకనే అక్కడ ఎవరు ప్రెసిడెంట్ అవుతారా అని ప్రపంచంలో ఉన్న ప్రజలంతా కూడా ఉత్సుకతతో గమనిస్తూ ఉంటారు. రెండోది, ఐడియాలజీస్ లేవంటున్నారు. రిపబ్లికన్ పార్టీకి ఒక ఐడియాలజీ ఉంది, డెమోక్రటిక్ పార్టీ జనరల్గా ఒక ఐడియాలజీ ఉంది. రిపబ్లికన్ పార్టీ లీస్ట్ గవర్నమెంట్, అంతా ప్రైవేట్ ఉండాలి అని ఉంటుంది. డెమోక్రటిక్ గవర్నమెంట్ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, ఈ రెండులో చాలా భేదం ఉందన్నమాట అండి. అది ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అవటం మూలన వ్యక్తులకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ పార్టీలకు లేదు అమెరికాలో. నాకు ప్రభుత్వం యొక్క విధానాలు అన్నీ కూడా ప్రెసిడెంటే తనకి సలహాదారుల ద్వారా నిర్ణయిస్తూ ఉంటాడనమాట. వాషింగ్టన్ ఎక్కడ, జెఫర్సన్ ఎక్కడ, కెనడీ ఎక్కడ, అబ్రహాం లింకన్ ఎక్కడ, రీగన్ ఎక్కడ, మరి ఇప్పుడు ఒబామా ఎటువంటి వాడు అనమాట అండి. ఆ దేశీయుడు కాదు, వేరే మతం అన్నీ అయినప్పటికీ కూడా వాళ్ళు కచ్చితో ఉన్నవాళ్ళ మీద కచ్చితో ఒబామాని ఎన్నుకున్నారు. ఇప్పుడు కనుక అదేవిధంగా ట్రంప్ను కూడా ఎన్నుకోవచ్చు. అదేవిధంగా కూడా ట్రంప్ను గట్టి మాటలు చెబుతున్నాడు అనమాట. చేయగలుగుతారో లేదా అని రెండో విషయం. కానీ 11 మిలియన్ అంటే 1,10,00,000 మంది చొరబాటుదారులు వచ్చి అమెరికాలో ఉంటున్నారు. అందులో 3 లక్షల మంది ఇండియన్స్ కూడా ఉన్నారు. మా ఉద్యోగాలన్నీ బెంగళూరులో అయిపోయినాయి అన్నారు. 11 మిలియన్ని కూడా పంపించేసి తిరిగి న్యాయ పద్ధతిలో తిరిగి రమ్మని చెప్తాను. ఎవరైతే న్యాయ పద్ధతిలో అంటే క్వాలిఫై ఎవరో వాడు రావడానికి వీలేదని చెప్తే చాలా మంది బాగా ఉంది, నచ్చుతుంది. అందుకని ఇద్దరి మధ్య అంటే ట్రంప్ మధ్య, హిలరీ మధ్య ఎవరు ముందులో ఉన్నారంటే జనరల్గా అనమాట, పార్టీ వాళ్ళనే కాదు, పార్టీలో అతను ముందున్నాడు, ఈవిడ ముందు ఉన్నారు. కానీ ఇప్పుడు ట్రంపే ముందు ఉంటున్నాడు. తర్వాత హిల్లరీ చూడండి ఎంత గొప్ప స్వభావం. అసలు అమెరికాలో స్త్రీలు ఎక్కడింతవరకు ఎప్పుడు కూడా రాణించాల. మిసెస్ రూజ్వెల్ట్, ఎలినా రూజ్వెల్ట్, ఆవిడ రాణించింది. యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్కి యునైటెడ్ నేషన్స్ సమావేశం జరిగినప్పుడు షీ ప్రిసైడెడ్, షీ గైడెడ్. ఆవిడ తర్వాత ఇంకా ఏ ఉమెన్ కూడా ముందుకు రాలేదన్నమాట అండి. దీని తర్వాత వచ్చినారు మ్యాడలిన్ ఆల్బ్రైట్, జూయిష్ ఆరిజిన్ ఆవిడ. ఆవిడ సెక్రటరీ ఆఫ్ స్టేట్గా ఉన్నది, అద్భుతంగా పనిచేసింది అనమాట అండి. సో రెండోది ఇంటలెక్చువల్గా ఆఫ్టర్ ఎలినా రూజ్వెల్ట్, మ్యాడలిన్ ఆల్బ్రైట్. మూడోది హిలరీ అని చెప్పుకోవాలి. దామోదర్ ప్రసాద్ గారు, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రజా బ్యాలెట్లో విజయం సాధించినప్పటికీ ఎలక్టోరల్ కాలేజీలో ఆధిపత్యం సంపాదిస్తేనే శ్వేత సౌధానికి ఎన్నికవుతారు. అసలు ఈ పద్ధతి ఎట్లా ఉంటుందంటారు? అమెరికాలో ఒక వ్యక్తి ప్రాధాన్యత, ఒక అధ్యక్ష పరిపాలనా వ్యవస్థ అక్కడ ఉన్నది. అందుకు అనేక రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ప్రధానంగా రిపబ్లికన్ పార్టీ, డెమోక్రటిక్ పార్టీలో ముందు శ్రేణిలో ఉన్నాయి. వాళ్ళు తమ తమ విధానాలకు అనుగుణంగా అనేక మంది అభ్యర్థులు ఆ పార్టీల తరపున రంగంలోకి నిలిస్తే వారిని వడపోత చేసి
దానికి ప్రాథమిక స్థాయిలో ప్రైమరీలు అనే ఎన్నికలు మొదటి స్థాయిలో నిర్వహిస్తారు. అందులో ఎంపిక చేసినటువంటి కొందరు అభ్యర్థులని ఆ తదుపరి రెండో స్థాయిలో, ఆ సెకండరీ స్థాయిలో జరిగేటువంటి ఎన్నికల్లో మళ్ళీ వాళ్లకు కొందరు ఎలిమినేషన్ చేసి ఎక్కువ ఓట్లు వచ్చిన వారిని నిలిపి వాళ్ళ ద్వారా మళ్ళీ పోటీకి తీసుకుని అక్కడ తక్కువ ఓట్లు వచ్చిన వాళ్ళు మళ్ళీ కొంతమంది వాళ్ళకి మద్దతు ఇస్తే అప్పుడు తారుమారయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఆ రకంగా పార్టీలు అభ్యర్థులను నిర్ణయిస్తాయి. నిర్ణయించిన తర్వాత వాళ్ళు జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతాయి. ఆ ఎన్నికలకు ఒక కార్డు ఒకటి ఇస్తారు వాళ్ళకు. ఇచ్చినప్పుడు ఆ రాష్ట్రాల్లో ఎన్నికయ్యే అభ్యర్థి ఏ పార్టీకి అనుకూలంగా అభ్యర్థిని ఎంపిక చేస్తే ఆ రాష్ట్రము, వాళ్ళు 538 ఎలక్ట్రల్ కాలేజీ ఓట్లు ఉన్నాయి. ఆ ఓట్లలో సగభాగానికంటే ఎక్కువ ఓట్లు లభించినటువంటి అభ్యర్థికే అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికవుతారు. అది గతంలో బుష్ విషయంలో జరిగింది. ఆఖరిలో ఆయన గెలుస్తాడో లేదనేటువంటి సందేహం ఏర్పడినప్పుడు ఫ్లోరిడా ఫలితము మొత్తము వ్యవస్థను అక్కడ ఫలితాలు తారుమారు చేసింది. అందువల్ల ఒక వ్యక్తి ప్రాధాన్యంగా జరిగేటువంటి ఎన్నిక అమెరికా. అది ఒక దాదాపు అధ్యక్ష ఎన్నికలకు 2 ఏళ్ల ముందు నుంచే అది విస్తృత స్థాయిలో మరి ప్రసార మాధ్యమాల్లో కానీ టీవీల్లో పత్రికల్లో వారి విధానాలు చెప్పుకుంటూ ఆ విధంగా ముందుకు 2 పార్టీలు ముందుకు వస్తున్నాయి. అనేక గ్రీన్ పార్టీ లేక ఇంకా అనేక పార్టీలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ అంత లెక్కలేక రావు. ఎందుకంటే ఇక్కడ అదేదో అతి గొప్ప 33 కోట్ల పెద్ద జనాభా కలిగినటువంటి అగ్రరాజ్యం అమెరికా ఇప్పటికి కూడా సైనికంగా, రాజకీయంగా, శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఇంకా ప్రపంచాన్ని శాసించే ఒక శక్తిగా ఉంది. కాబట్టి అక్కడ విధానాన్ని ప్రభావితం చేసేటువంటి ప్రధాన నిర్ణయాధికారం అధ్యక్షునిదే. మిగతా సెనేటు, ప్రతినిధుల సభ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు అధ్యక్షుని అభిశంసించే అవకాశాలు కొన్ని ఉన్నప్పటికీ కూడా దాన్ని వీటో చేసే అధికారం మళ్ళీ అధ్యక్షుడికి ఉందండి. అందువల్ల ఏక వ్యక్తి అంటే ఆ వ్యక్తి సమగ్రమైన ఆలోచనలు అమలు చేయగలిగితే, అంటే అమెరికా భద్రతను, అమెరికా అభివృద్ధిని కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను, రాజకీయ వ్యవస్థను, సైనిక వ్యవస్థను, ఈ రకంగా మొత్తం మానవాళి పురోగతిని ప్రభావితం చేసేటువంటి ఒక శక్తి కలిగినటువంటి ఒక సుదూరమైన ఆలోచనల్ని కలిగినటువంటి వ్యక్తి అమెరికాకు అధ్యక్షుడైతే అది ప్రపంచానికి, ఆ విధంగా పరోక్షంగా అమెరికాకు, ఉభయులకు ఒక ప్రపంచ శాంతికి, పురోభివృద్ధికి తోడ్పడేటువంటి అంశం. సాంబశివరావు గారు, ఇప్పటి వరకు ప్రధాన అభ్యర్థులుగా కనిపిస్తున్నటువంటి ట్రంప్, హిల్లరీలో ఎవరు శ్వేత సౌధాన్ని అధిరోహించే అవకాశాలు ఉన్నాయంటారు? హిల్లరీ ఈజ్ జనరల్ ఫేవరెట్ అని అనిపిస్తుందండి. విత్ ఇన్ ద పార్టీస్ రేస్ డిఫరెంట్గా ఉండొచ్చు. ఇప్పుడు రిపబ్లికన్ పార్టీలో ఉన్న క్యాండిడేట్స్లో ట్రంప్ వెల్ ఎస్టాబ్లిష్డ్ బిజినెస్ మ్యాన్, టీవీ స్టార్, రకరకాలుగా పాపులారిటీ ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన మాట్లాడుతుంది ప్రస్తుతానికి సరదాగా ఉండొచ్చు, బాగుండొచ్చు. కొంతమంది విత్ ఇన్ దట్ రిపబ్లికన్ కాకసెస్లో ఆయనకి ఓట్లు రావచ్చు. కానీ రేపు ట్రంప్ వర్సెస్ డెమోక్రటిక్ క్యాండిడేట్ లెట్ us సే హిల్లరీ, వీళ్ళిద్దరూ ఒకే ప్లాట్ఫామ్ మీదకి వచ్చి, ఒకే టీవీ ముందుకు వచ్చి, ఒకే వేదిక మీద మాట్లాడుతున్నప్పుడు ఐ థింక్ హిల్లరీ విల్ హ్యావ్ ట్రెమెండస్ అడ్వాంటేజ్. ఆమె ఇంతకుముందు ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్గా రన్ చేసింది, సెక్రటరీ ఆఫ్ స్టేట్గా పనిచేసింది, ఫస్ట్ లేడీగా ఉంది. ఆమె ఫస్ట్ జాబే సుప్రీంకోర్టుకి క్లర్క్గా పనిచేసింది, సుప్రీం చీఫ్ జస్టిస్కి. తర్వాత ఆర్కన్సాలో గవర్నర్ భారీగా ఉంది. హర్ ఎంటైర్ కెరీర్, వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్, వెల్ సర్వ్డ్ పర్సన్, వెల్ ఎక్స్పీరియన్స్ ఉంది, అన్నీ ఉన్నాయి. అయితే ఈజ్ అమెరికా రెడీ టు యాక్సెప్ట్ ఎ ఉమెన్ యాజ్ అ ప్రెసిడెంట్ అన్నది ఇప్పుడు క్వశ్చన్, అమెరికా ముందున్న క్వశ్చన్. అందుకనే ఐ థింక్ ఈ ఎలక్షన్స్కి మరింత ప్రాధాన్యత ఉంది, మరింత ఇంట్రెస్ట్ ఉందని నాకు అనిపిస్తుంది. నరసింహారావు గారు, ఎక్కువ సందర్భాల్లో ఒక దఫా రిపబ్లికన్లకి, మరొక దఫా డెమోక్రాట్స్కి పట్టం కట్టినటువంటి ఉదంతాలు అమెరికాలో మనం చూస్తూ ఉంటాం. మరి ఈ పోలిక ప్రకారం ఈసారి రిపబ్లికన్లకి అవకాశాలు ఏ మేరకు దక్కొచ్చు అంటారు? హిస్టరీని బట్టి ప్రజలు ఓటేరు. వాళ్ళు 17 మంది డెమోక్రాట్స్ ఇంతవరకు అధికారంలోకి వస్తే 18 మంది వీళ్ళు వచ్చారు, రిపబ్లికన్స్ వచ్చారు. ప్రతిసారి కూడా క్యాండిడేట్ ఎవరైనా చూస్తారు. క్యాండిడేట్ ఎవరైనా చూసి వాళ్ళ రిపబ్లికన్ పార్టీ అసలు క్యాండిడేట్ లేడు. అమెరికా లాంటి బాగా వెల్ డెవలప్డ్ నేషన్లో అలాగే కమ్యూనికేషన్ లెవెల్ చూస్తే అద్భుతంగా ఉన్న చోట ఒక వ్యక్తి ఎదగాలంటే, ఒక వ్యక్తిగా ప్రజలందరూ మనసులో ముద్రితం కావాలంటే
దాదాపు దశాబ్దాలు పడుతుంది. హిల్లరీ క్లింటన్కి ఎంతకాలం పట్టింది? దాదాపు 30 ఏళ్ళు 40 ఏళ్ళు పట్టింది. ఆవిడ అసలు ఒక వ్యక్తిగా తన యొక్క గొప్పతనాన్ని కానీ తన పరిణితిని కానీ ప్రజలందరికీ మనసులో ముద్ర వేయటానికి అంత టైం పట్టింది. అలాగే ఇతను నిన్నగా మొన్న వచ్చాడు. దాదాపు డొనాల్డ్ ట్రంప్ అన్నది జనాలందరికీ ఏదో మామూలుగా సినిమాలో సీరియల్స్ అక్కడక్కడ చిన్న చిన్న వేషాలు వేసుకునేవాడికి తెలుసు, పెద్ద బిల్డర్గా తెలుసు. అలాగే డయానా గురించి అతను చేసిన కామెంట్ మొత్తం ప్రపంచానికి అందరికీ తెలుసు. అంతే తప్ప ఇతను ఒక అధ్యక్ష పదవికి అర్హుడు అన్న భావన అసలు ఎవరిలో లేదు. ఈవిడ అధ్యక్ష పదవికి అర్హురాలన్న భావన చాలా విస్తృతంగా ఉంది, చాలా వ్యాపించింది. అందువలన ఒక వ్యక్తిగా ఒక మనసులో ముద్రితమవుతూ ఉన్నది చాలా. ఇప్పుడు వ్యక్తుల మధ్య ఎన్నికలు జరుగుతుంది, అక్కడ పార్టీల మధ్య కాదు, ఐడియాలజీస్ పట్ల కాదు, విధానాల పట్ల మధ్య కాదు, వ్యక్తుల మధ్య ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఆ వ్యక్తిగా ఎస్టాబ్లిష్ అవుతాయి. ఆ వ్యక్తిత్వాన్ని మొత్తం దేశమంతా వ్యాపింపు చేయడానికి చాలా టైం. హనుమాన్ చౌదరి గారు 2008లో నల్లజాతి అధ్యక్షుడిని ఎన్నుకొని చరిత్ర సృష్టించినటువంటి అమెరికన్లు ఈసారి మహిళకి అధ్యక్షురాలిగా పట్టం కట్టే అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి? ఒబామా డిడ్ నాట్ ప్రూవ్ టు బి వెరీ గ్రేట్ ప్రెసిడెంట్. గొప్పవాడిగా మాత్రం ప్రపంచం అతను లెక్కించదు అనమాట అండి. అమెరికా క్షీణ దశలో ఉంటాం అన్న ఇంటలెక్చువల్స్ అయితే ఈ హిల్లరీని ప్రిఫర్ చేయవచ్చు, కానీ ర్యాబుల్ రైజింగ్ గెంటేస్తాను, 1,10,00,000 మందిని గెంటేస్తాను, గోడలు కట్టేస్తాను, రెండో వాడిని రానివ్వను, ఇటువంటివన్నీ కూడా నిరుద్యోగులకి పేదవాళ్ళకి ఎక్సైటింగ్గా ఉంటే ఉండవచ్చు. వాళ్ళ ఆలోచన శక్తి తగ్గిపోతుంది అమెరికాలో, క్షీణ దశలో ఉంటాం అనమాట అండి. అందుకని ఏ విధంగా అయితే వాళ్ళు ఒబామాని ఎన్నుకున్నారో అదేవిధంగా ఒక తమాషాగా ఇతను కూడా ఎన్నుకోవచ్చునేమో అని అనుకుంటా. ప్రపంచం అంతా కూడా ఓటు వేయాలంటే హిల్లరీకే ఓటేస్తారు. ప్రపంచం యునైటెడ్ నేషన్స్లో కనుక వీళ్ళిద్దరు పోటీ చేస్తే తప్పకుండా హిల్లరీని గెలుస్తుంది అనమాట అండి. కానీ అమెరికాలో ఎలా ఉంటుందని చెప్పలేను. నా అనుమానం ఏమిటంటే బికాజ్ ఆఫ్ ది డిక్లైన్, ఇంటలెక్చువల్ డిక్లైన్, ఎకనామిక్ డిక్లైన్ ఇన్ అమెరికా, వాడు ఒక తమాషా చూద్దామని ట్రంప్ని వేయచ్చు. కానీ రీగన్ గెలిచినప్పుడు అతను అద్భుతంగా అన్ని విషయాలన్నీ కూడా నాకు రెండే ఎయిమ్స్ ఉన్నాయి. ది ఈవిల్ ఎంపైర్ ఆఫ్ సోవియట్ యూనియన్ మస్ట్ బి క్రష్ అన్నాడు. మీరు ఏం చేసుకుంటారో చేసుకొని కడవన్నీ మీకు వదిలిపెట్టేశారు అన్నాడు అనమాట. అదేవిధంగా వీడు కనుక అటువంటిది ఏమైనా చేస్తారేమో అని నాకు అనుమానం. రామప్రసాద్ గారు, వ్యక్తిగత లాభాలు తాయిలాలు కాకుండా మొత్తం దేశ అభివృద్ధి లక్ష్యంగా జరిగేటటువంటి అమెరికా ఎన్నికలు మన దేశానికి భిన్నమైనవి అని చెప్పి అనుకోవచ్చా? భారతదేశం ప్రధానంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, రాష్ట్రాల్లో కావచ్చు, మన ఫెడరల్ వ్యవస్థలో 2 సభలు ఉన్నప్పటికీ కూడా ప్రతినిధుల సభ, లోక్సభను మన ప్రతి నియోజకవర్గం నుంచి ప్రజలు నేరుగా వాళ్ళని ప్రతినిధులు ఎన్నుకుంటారు. ఆ ప్రతినిధులు ఆ పార్టీలు ఏ పార్టీకి అయితే మెజారిటీ వస్తుందో ఆ పార్టీని లేదా ఆ కూటమి, రాజకీయ పార్టీల కూటమిని ఒక రాష్ట్రపతి ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానిస్తారు. అది మన దేశంలో ఉన్నటువంటి సాంప్రదాయం. అమెరికాలో ఇక్కడ ప్రతినిధుల సభ, సెనేట్ 2 ఉన్నప్పటికీ కూడా ఆయా రాష్ట్రాల జనాభా ప్రాతిపదికగా ఒక ప్రతినిధుల సభ సభ్యుల సంఖ్య మారుతూ ఉండొచ్చు. కానీ ఈ ప్రజాభిప్రాయం ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా ఎలక్ట్రల్ కాలేజీ యొక్క దాంట్లో మెజారిటీ వచ్చినటువంటి వాళ్ళ ఆ పార్టీకే, ఆ పార్టీ అభ్యర్థే ప్రధానంగా జరుగుతుంది. ఇది 3-4 దశల్లో వడపోతవరంగా నవంబర్ 8న అధ్యక్ష ఎన్నిక జరుగుతున్నది. ప్రలోభాల ప్రభావం అక్కడ ప్రత్యక్షంగా వ్యక్తికి లేకపోవచ్చు, కానీ అనేక కంపెనీలు, ముఖ్యంగా ఆయుధాల వ్యాపార చాలా పెద్ద కొన్ని లక్షల కోట్ల వ్యాపారం చేసేటువంటి కంపెనీలు ఉన్నాయి. వాళ్ళే యుద్ధాలు సృష్టించగలరు, సంఘర్షణలు సృష్టించగలరు, లేదా వేగులను ఎగుమతి చేయగలరు, ప్రపంచ శాంతిని ఏ విధంగా మలుపు తిప్పగలరు. అలాంటి శక్తులు అక్కడ అమెరికాలో ఉన్నాయి. ఆయుధాల వ్యాపారులు కావచ్చు, ఆర్థిక శక్తులు కావచ్చు. ఎందుకంటే ఈనాడు అమెరికా ఇప్పటికి కూడా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు జపాన్, యూరోపియన్ యూనియన్ ఈ దేశాల కూటమికి ఒక ప్రధాన నాయకత్వ పాత్ర వహిస్తూ ఉన్నది. ఇప్పుడు 2008 నుంచి కూడా ప్రపంచం ఆర్థిక మాంద్యాన్ని మనకు ఆవరించి అనేక దేశాలపై ఆ దుష్ప్రభావం ఉంది. తర్వాత యుద్ధాలు, ఉగ్రవాదం పెట్టరేగిపోవడము, ఆ ఫలితాలు అనేక దేశాల్లో సౌదీ అరేబియాతో మొదలుకొని తర్వాత ముఖ్యంగా ఇరాక్ పైన జరిగినటువంటి దాడి, తర్వాత జరిగినటువంటి పరిణామాలు, ఇరాన్లో పరిణామాలు, ఇప్పుడు సిరియాలో సంక్షోభము, తర్వాత ఉత్తర కొరియాలో వాళ్ళు కూడా ఒక అణ్వస్త్ర హైడ్రోజన్ బాంబు పరీక్షలు చేయడము. ఈ పూర్వరంగంలో అమెరికా తన ఆర్థిక, సైనిక, రాజకీయ శక్తిని మళ్ళీ కూడదీసుకొని తానే శాసనకర్తనని, తన అగ్రరాజ్య ఆధిపత్య ప్రాబల్య విస్తరణని నిలపగల సమర్థుడైన దక్షత కలిగిన నాయకులనే వాళ్ళు ఎన్నుకుంటారు. అమెరికా జనాభాలో 77% శ్వేతజాతీయులే. ఆ శ్వేతజాతి దురహంకారాన్ని రెచ్చగొట్టి ఆ విధంగా లబ్ధి పొంది మెజారిటీ సాధించాలనే వ్యూహమే
డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి వ్యూహంలో కనిపిస్తున్నది. జాతి దురహంకారాన్ని మళ్ళీ రెచ్చగొట్టి ఓకే ప్రాబల్యాన్ని విస్తరింపజేసి అమెరికాని అగ్రశ్రేణికి నిలుపుతానని చెప్తున్నాడు కాబట్టి, కానీ అది ఆచరణలో జరిగేది కాదు. రైట్ హిల్లరీ ఎందుకంటే ఒక విదేశాంగ మంత్రిగా, ఒక Yes, అమెరికా yes. అధ్యక్షుడైన క్లింటన్ ఒక సతీమణిగా, ఉన్నత విద్యావంతురాలిగా ఇన్ని దేశాల్లో పర్యటించి ఆయా దేశాల యొక్క ఆర్థిక రాజకీయ పరిస్థితులను ఆకలింపు చేసుకుని ఒక సుస్థిరమైన నాయకత్వం, దక్షత గల నాయకత్వం ఎన్నిక అవసరము. ఆ లక్షణాలు కొంతవరకు మన హిల్లరీలో హిల్లరీ కనిపిస్తున్నాయి. కనిపిస్తున్నాయి. ఒక Okay. మహిళకు మళ్ళీ అవకాశం ఇచ్చినటువంటి ఒక గొప్ప ప్రజాస్వామ్య దేశం అవుతుంది. అది అభినందనీయం. ఇప్పుడు అమెరికా ప్రజాస్వామ్యం మంది ప్రజాస్వామ్యం అనుకుంటాం, కానీ రెండుకి చాలా హస్తిమస్కాంతరం ఉంది. అమెరికాలో ప్రజాస్వామ్యం అంటే కంప్లీట్గా డీసెంట్రలైజ్ అయిపోయింది. అక్కడ కింద కౌంటీస్ దగ్గర నుంచి వాళ్ళకి అధికారులన్నీ కిందకు ఉన్నాయి. ప్రతి రాష్ట్రానికి ఒక రాజ్యాంగం ఉంది, ప్రతి రాష్ట్రం వాళ్ళ చట్టాలు వాళ్ళు చేసుకుంటారు. మనకేమో మొత్తం సెంట్రలైజ్ చేశారు. సెంట్రలైజ్ చేసి అక్కడ పోలీస్ అధికారి కూడా అక్కడ ఎన్నికైన చైర్మన్ చెప్పు చేతలు ఉంటారు. వాళ్ళు ఏం చెప్తే అది చేస్తారు వాళ్ళు. అందువల్ల అక్కడ ప్రజాస్వామ్యం కింద దాకా కూడా విస్తరించేసింది, గ్రామాల దాకా, కౌంటీ స్థాయి దాకా. మనదేమో మొత్తం సెంట్రలైజ్ అయి ఉంది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అగ్రరాజ్యంలో ఎన్నికల వేడి రాజుకుంది. ఈసారి అమెరికా అధ్యక్షుడు సూపర్ మ్యానా, సూపర్ ఉమెనా? అమెరికన్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారోనని యావత్ ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.